ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమో నయత్ స్వాహ. ఓం సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః చింతామణి గణపతయే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామినే నమః. ఓం శాం హం జాం ఐం ఓం శాం దోం శ్రాం గం ఓం నమః శివాయ వేం దత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌ బ్రౌం శ్రీం వేణు దత్తలక్ష్మీదేవ్యై ఓం హ్రీం హ్రీం రౌం విష్ణుశక్తయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం 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 ఓం. భృగుతపు క్షేత్ర మహిమ కల్క్యావతార దర్శనం కొరకు నిరీక్షించుతున్న మహాయోగిని శ్రీ దివ్యాంబ చరితము రెండవ భాగం. మొదటి పరిపూర్ణ అవతారం జ్ఞానస్వరూపం. కృతయుగ ఆరంభంలో పరమాత్మ సూర్యునకు వాక్కు ద్వారా పరిపూర్ణ జ్ఞానములు బోధించాడు. ఇచ్చట పరమాత్మ యొక్క నిజతత్వం జ్ఞానస్వరూపంగా ఉపదేశించబడినది. సూర్యుడు ఆ జ్ఞానమును తన కుమారుడైన మనువుకు బోధించాడు. మనువు ఆ జ్ఞానమును తన కుమారుడైన ఇక్ష్వాకునకు, ఇక్ష్వాకుడు తన కుమారులకు బోధించగా పరంపరగా సూర్యవంశరాజులకు ఆ జ్ఞానం అందినది. కృతయుగంలో సూర్యభగవానుని ద్వారా అంతరిక్షంలోని అనేక గ్రహములు జ్ఞానము తెలుసుకున్నాయి. త్రేతాయుగంలో సూర్యభగవానుడు అరుణగిరి మీద శ్రీ ఆంజనేయ స్వామికి 12 సంవత్సరముల పాటు పరిపూర్ణ జ్ఞానమును బోధించగా ఈ ఆంజనేయ స్వామి పరిపూర్ణ జ్ఞానిగా మారారు. కృతయుగ ఆరంభంలో పరమాత్మ స్వయంగా సూర్యునకు వాక్కు ద్వారా తెలిపిన జ్ఞానం హిమాలయంలోని శంబలాను సిద్ధుల ప్రపోక్షేత్రంలో ఈనాటికి భద్రపరచబడి ఉన్నది. ఆ జ్ఞానమును సాంద్ర సింధు వేదమని పిలువబడుతూ ఉన్నది. అందువలననే వీరబ్రహ్మేంద్ర స్వామి తను రాసిన కాలజ్ఞానంలో సాంద్ర సింధు వేదాన్ని ఆదివేదమని కొనియాడాడు. కృతయుగ ఆరంభంలో నిరాకార నిర్గుణ వరవత్వ ద్వారా వెల్లడైన పరిపూర్ణ జ్ఞానాన్ని పరమాత్మ మొదటి పరిపూర్ణ అవతారంగా పరిగణింపబడింది. రెండవ పరిపూర్ణ అవతారం నారాయణ ఋషి ద్వారా వేదధర్మముల పునరుద్ధరణ. కృతయుగంలోనే కొంతకాలం తర్వాత అధర్మపు ఛాయలు మొదలుగాక పరమాత్ముని తనలో దూకే శక్తి సన్నగిలినది. అందువలన ప్రకృతి ద్వారా పరమాత్మని తెలుసుకునే ప్రయత్నం జరిగినది. బదరీ క్షేత్రంలో నారాయణ ఋషిని పరమాత్మ ఆవహించి సనాతనమైన వేద ధర్మాలను పునరుద్ధరించాడు. కావున నారాయణ ఋషిని రెండవ పరమాత్మ పరిపూర్ణ అవతారమని పిలువబడినాడు. ఇతనిని 27వ వేదవ్యాసునిగా పిలిచారు. పూర్వపు కల్పాలలో 26 సార్లు వేదములను పునరుద్ధరించడం జరిగినది. ఆ క్రమంలో నారాయణ ఋషి 27వ వారుగా అవతరించారు. ద్వాపరయుగం చివరిలో శ్రీకృష్ణ భగవానుని సమకాలికుడు అష్టాదశ పురాణ కర్త వేదములను సంకలనం చేసి భగవద్గీతను రాసిన కృష్ణద్వైపాయనుడు 28వ వేదవ్యాసునిగా పరిగణింపబడినాడు. ఇతను పరమాత్మ యొక్క అంశావతారం. వేదాలు ప్రవృత్తి నివృత్తి అని 2 మార్గాలు చూపాయి. ప్రవృత్తిలో కార్యమగ్నత ఉంటుంది, నివృత్తిలో కార్యవిముఖత ఉంటుంది. ప్రపంచ వ్యవహారాలను ధార్మికంగా నిర్వహించడము ప్రవృత్తి మార్గం. ప్రాపంచిక వ్యవహారాలకు దూరంగా ఉండి జన్మ మరణ ప్రవాహము నుండి విముక్తుడై పరమాత్మలో కలియుట నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం వేద చోదిత ధర్మంపై ఆధారపడి గుణకర్మలను బట్టి నిర్ణయించిన వర్ణాశ్రమాలతో తన శ్రేయస్సుకు గంగ శ్రేయస్సు తోడ్పడే రీతిలో ఉంటుంది. సంఘానికి దూరంగా ఉంటూ సదా ఆత్మనే చింతిస్తూ అదే బ్రహ్మని భావిస్తూ సమాధి స్థితిలో అఖండానందము పొందుట నివృత్తి మార్గం.
మూడవ పరిపూర్ణ అవతారం మయబ్రహ్మ తాతగారి ద్వారా దేవాలయ వ్యవస్థ ఏర్పాటు. పరమాత్మ తన మూడవ రాకడలో మయబ్రహ్మ యొక్క తాతగారి ద్వారా దేవాలయ వ్యవస్థను భూమి మీద ఏర్పాటు చేయడం జరిగినది. అంతకు మునుపు భూమి మీద ఏ దేవాలయం లేదు. శరీరాన్ని దేవాలయంతో పోలుస్తూ దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అన్నట్లుగా దేవాలయ నిర్మాణం జరిగినది. మనిషి ముఖం దేవాలయం యొక్క ముఖం మండపముగాను, మనిషి యొక్క హృదయాంతరాళము దేహము యొక్క అంతరాళముగాను, మనిషి యొక్క గర్భం దేవాలయము యొక్క గర్భాలయంగాను, మనలోని ఆత్మకు గుర్తుగా గర్భగుడిలోని విగ్రహమును, శరీరంలోని వెన్నెముక దేవాలయంలోని ధ్వజస్తంభముగాను, మానవ శరీరమును పోలి దేవాలయ నిర్మాణము పరమాత్మచే భూమి మీద చేయబడినది. దేహంలో పరమాత్మను దర్శించలేని వారి కొరకు భక్తి యోగం ప్రచారంలోకి వచ్చింది. తరువాత పరమాత్మ 3 గుణాల నుంచి 3 రకాల దేవతలను సృష్టించడం జరిగినది. వారు సత్వ రజో తమో గుణాలకు సంబంధించిన దేవతాగణములు. వీరిని ప్రార్థించడానికి ఒక రూపము, మంత్రము, పూజా విధానము పరమాత్మచే సృష్టింపబడినది. సామాన్యులు పామరులు కూడా పరమాత్మను తెలుసుకోవడానికి ఇటువంటి వ్యవస్థను పరమాత్మే తయారు చేశాడు. ఆయన నారద మహర్షి ద్వారా 9 విధ భక్తి మార్గాలను ప్రపంచానికి పరిచయం చేశాడు. రానున్న ద్వాపర కలియుగాలలో మానవులు అల్పాయుష్కులు, మందబుద్ధులు కావున వీరు బ్రహ్మ కర్మయోగములు ఆచరించలేరు. కాబట్టి దేవునిలోకి లయం కావడమే దేవాలయం అని, పరమాత్మ యొక్క స్థూల రూపమే దేవాలయంలోని మూల విగ్రహం అని, మరియు సూక్ష్మ రూపమే మనలోని ఆత్మ అని బోధించుతూ 9 విధ భక్తి మార్గాల ద్వారా గుడిలోని విగ్రహాన్ని అర్చించి దాని ద్వారా మనలోని ఆత్మను తెలుసుకోవచ్చనే అంతరార్థంతో దేవాలయ వ్యవస్థ త్రేతాయుగంలో ఏర్పాటు చేయబడినది. 4వ పరిపూర్ణ అవతారం దత్తాత్రేయుని ద్వారా గురు శిష్య వ్యవస్థ అవధూత సాంప్రదాయం ఏర్పాటు. మానవులు లౌకిక సమస్యలతో బాధలలో ఉన్నప్పుడు పరమాత్మను తెలుసుకునే శక్తి ఉండదు. అందువలన మనిషి సాధన ద్వారా, గురువు శుశ్రూష ద్వారా పరమాత్మను చేరుకోవచ్చుననే సిద్ధాంతము అవధూత సంప్రదాయము త్రేతాయుగంలో దత్తాత్రేయులు శరీరమును పరమాత్మ వహించి ప్రపంచానికి పరిచయం చేయడం జరిగినది. ఇది పరమాత్మ యొక్క 4వ పరిపూర్ణ అవతారం. 5వ పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణ భగవానుని ద్వారా గీతాజ్ఞానము బోధించడం. ద్వాపర యుగము చివరలో కురుక్షేత్ర యుద్ధంలో పరమాత్మ శ్రీకృష్ణ భగవానుని ఆవహించి భగవద్గీతను చెప్పడం జరిగినది. అధర్మాచరణ పరులైన దుర్యోధనాది రాజులను కురుక్షేత్ర యుద్ధంలో సంహరింపజేసి ధర్మతత్పరుడైన ధర్మరాజుకు పట్టాభిషేకం చేసి ధర్మరాజ్యాన్ని నెలకొల్పాడు. ఇది పరమాత్మ యొక్క 5వ పరిపూర్ణ అవతారం. 6వ పరిపూర్ణ అవతారం సాంద్ర సింధు వేదము పునరుద్ధరణ. కృతయుగ ఆరంభంలో పరమాత్మ సూర్య భగవానుకు బోధించిన పరిపూర్ణ జ్ఞానము మరుగునబడి ఎవ్వరికీ అందుబాటులో లేదు. ఆ జ్ఞానమును సాంద్ర సింధు వేదం అని పిలుస్తారు. మరుగునబడిన సాంద్ర సింధు వేదాన్ని బహిర్గతం చేసి ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి పరమాత్మ భూమి మీద 6వసారి దర్శనమివ్వబోతున్నాడు. పరమాత్మ 2026వ సంవత్సరంలో 24 మంది సిద్ధపురుషులలో ఒక సిద్ధపురుషుని శరీరాన్ని ఆవహించి ఆంధ్ర సింధు వేదాన్ని ప్రబోధించ ప్రారంభించగా సిద్ధపురుషుని కల్క్యావతారమని శ్లాఘిస్తారు. కాలచక్రం అనగా పరమాత్మ కాలస్వరూపమని, పరమాత్మ స్వరూపమని అర్థం. భగవద్గీతలో పరమాత్మ కాలోద్మిలో గచ్చయ ప్రవృద్ధో లోకాన్ సవాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే యే అవస్థితాః ప్రత్యనీకేషు యోధాః అని అన్నాడు. ఇచ్చట కాలోద్మేనగా కాలమును నేను అని చెప్పబడింది. భూమి మీద సృష్టి ఆరంభంలో పరమాత్మ తన శక్తి కేంద్రాలుగా 24 కాలచక్రాలను ప్రతిష్ఠించాడు.
వాటిలో 12 కాల చక్రాలు భారతదేశంలోనూ 12 కాల చక్రాలు భారతదేశానికి బయట ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠించబడినాయి. కాలము చక్రాకారంగా తిరుగుతూ ఉంటుంది. కాలానికి సంబంధించిన తిథి, వార, నక్షత్ర, మాస, సంవత్సర, యుగ గణన అంతా కాలచక్రంలోనే వర్ణింపబడినాయి. ఈ 24 కాలచక్రాలు సంవత్సర కాలపురుషుని స్వరూపం. ఒక సంవత్సరంలో వచ్చే 12 పౌర్ణమి, 12 అమావాస్యలు ఈ 24 కాలచక్రాల సంఖ్యకు సంకేతంగా భావింపబడుతూ ఉన్నది. కాలచక్రం అనేది సృష్టి ఆది నుంచి ఉన్నది. ఇది పరమాత్మ యొక్క మానసిక సంకల్పం నుండి ఆవిర్భవించినది. దానికి గుర్తుగా చక్రాకారంగా సూర్యుడు, చంద్రుడు, భూగోళము, నక్షత్రాలు, గ్రహాలు ఏర్పడినాయి. ఇవి ఎన్ని కాలచక్రం యొక్క చిహ్నాలే. కానీ యుగం గడిచే కొలిది ఆ జ్ఞానము మరుగున పడిపోయింది. జ్యోతిష శాస్త్రంలో ఉపయోగించే చక్రాలు కూడా కాలచక్రం యొక్క రూపాలే. అలాగే కాలచక్రం యొక్క రహస్య సంకేతంగా సహస్రార చక్రం రూపొందించబడినది. కాలచక్రం యొక్క చిహ్నమైన సున్నాను ప్రపంచానికి పరిచయం చేయడం జరిగినది. దాని ద్వారానే ప్రపంచంలో శాస్త్రీయ అభివృద్ధి జరిగినది. వేద మంత్రాలలో పరమాత్మను వర్ణించుతూ అనాధ్యాంతం పరబ్రహ్మ అని పేర్కొన్నారు. అది అంతములు, ఆది అంతములు లేని పరబ్రహ్మ స్వరూపమే సున్నా. అదే కాలచక్రము యొక్క నిర్మాణ రూపం, అదే పరమాత్మ యొక్క నిరాకార రూపము. కాలచక్రాల గురించి సమాచారమంతయు అత్యంత దైవరహస్యంగా ఉంచబడినది. కావున ఇంతవరకు భూమి మీద వెల్లడి కాలేదు. కాలచక్రాలను శుద్ధి చేసే పని యోగులు, మహాత్ములు స్వీకరిస్తారు. ఒక్కొక్క కాలచక్రంలో 24 బీజాక్షరాల గాయత్రి మంత్రంలోని ఒక్కొక్క బీజాక్షరం యొక్క శక్తిని నిక్షిప్తం చేశారు. ఇవి మన శరీరంలోని శక్తి కేంద్రాలైన షట్చక్రాల వలె పనిచేస్తాయి. యుగాలు మారే కొలది ఈ కాలచక్రాలలో దోషాలు ఏర్పడతాయి. ఈ దోషాలను సరిచేయడానికి పరమాత్మ కొందరు సిద్ధపురుషులను, మహాత్ములను ఆవహించి వారి ద్వారా దోషాలను సరిచేసి చక్రాలకు శక్తిని ధారపోసి శుద్ధి చేయిస్తాడు. ఒక్కొక్క కాలచక్రం దాని చుట్టూ కొంత పరిధిలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. అందువలన ఈ కాలచక్రము ఉండే ప్రాంతానికి ఎక్కువ మంది సిద్ధులు ఆకర్షింపబడతారు. ఈ కాలచక్రాలు మన శరీరంలోని చక్రాల వలె పంచభూతతత్వము, ఆత్మతత్వము కలిగి ఉంటాయి. మన శరీరంలోని సహస్రాల చక్రమును పోలి మహాసుదర్శన కాలచక్రం కూడా ఉన్నది. అది మన దేశంలో ప్రముఖ నారసింహక్షత్రమైన అహోబిలంలో ప్రతిష్ఠింపబడి ఉన్నది. వశిష్ఠ మహర్షి, జమదగ్ని, వ్యాసమహర్షి, ఆదిశంకరు, విద్యారణ్యస్వామి వంటి మహానుభావుల ద్వారా కాలచక్రాలు శుద్ధి చేయబడతాయి. టిబెట్టులోని కొందరు యోగ సాధకులు 24 కాలచక్రాలను తమ ధ్యానంలో దర్శించారు. వీరబ్రహ్మేంద్ర స్వామి యాగంటిలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న కాలచక్రం అతనికి దర్శనమిచ్చి భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానాన్ని ప్రసాదించినది. ఆచార్య సిద్ధ నాగార్జునకు కూడా కాలచక్రము దర్శనమిచ్చి అత్యంత రహస్యమైన ఆయుర్వేదాన్ని ప్రసాదించినది. గౌతమ బుద్ధునకు కాలచక్రము దర్శనమిచ్చి అతని ద్వారా ధ్యాన యోగాన్ని ప్రచారం చేయించినది. ప్రపంచంలో ఆధ్యాత్మిక మార్పులు సంభవించే ముందు కాలచక్రము కొందరిని ఎంపిక చేసుకొని వారి ద్వారా ప్రపంచానికి కావలసిన సందేశం ఇస్తుంది. మన శరీరంలో షట్చక్రాలు మరియు శిరస్సుపై సహస్రాల చక్రం ఉన్నట్లే భూమికి కూడా మూలాధార చక్రము కన్యాకుమారిలో, కాశ్మీరులో సహస్రాల చక్రం ఉన్నది. పూర్వము మహర్షులు, సద్గురువులు, సిద్ధపురుషులు శిష్యుల యొక్క ఆజ్ఞాచక్రాన్ని స్పర్శించడం ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించేవారు. మానవ శరీరంలోని షట్చక్రాలు యాక్టివేట్ అయిన తరువాత సహస్రార చక్రం ద్వారా ఏ విధంగా మోక్షాన్ని పొందుతారో అదేవిధంగా అహోబిలంలో ఉన్న 24వ చక్రం కాలచక్రం అయిన మహాసుదర్శన కాలచక్రం మరియు కాశ్మీరులోని సహస్రార చక్రం శుద్ధి చేయబడిన పిమ్మట పరమాత్మ అవతార దర్శనమవుతుంది. భూమిపై ఉన్న 24 కాలచక్రాలు శుద్ధి చేసే సమయంలోనే సప్తచక్రాలను కూడా మహాత్ములు శుద్ధి చేస్తారు. 2026 సంవత్సరంలో చైత్ర పౌర్ణమి నాడు కాశ్మీర్లో ఉన్న సహస్రార చక్రమును శుద్ధి చేస్తారు. ఆనాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిద్ధపురుషులు ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. తదనంతరం పరిపూర్ణ పరమాత్మ అవతారము భూమి మీద దర్శనమిస్తుంది.
ఇప్పటికే ఇతర దేశాలలో మహాత్ములు ఆ దేశాలలోని కాలచక్రాల శుద్ధి కార్యక్రమం చేపట్టారు. తిరుమలలో ఉన్న కాలచక్రాన్ని సొరకాయల స్వామి ఆధ్వర్యంలో శుద్ధి చేయబడినది. ఈ మధ్యనే అరుణాచలం, శ్రీశైలం, యాగంటి, కన్యాకుమారి క్షేత్రముల్లో ఉన్న కాలచక్రాన్ని మహాత్ములు శుద్ధి చేశారు. అరుణాచలము మరియు శ్రీశైలంలోని కాలచక్రాలను శుద్ధి చేసే సమయంలో కాశీనాయన అరుణమ్మ ద్వారా అన్నదానము చేయించారు. యాగంటిలోని కాలచక్రమును శుద్ధి చేసే సమయంలో కాశీనాయన రుద్రహోమం అన్నదానములు చేయించారు. కన్యాకుమారిలో జరిగిన శుద్ధి కార్యక్రమం నాడు చండీ యాగము అన్నదానములు చేయించారు. 1/4/2023 వారణాసి క్షేత్రంలో ఉన్న కాలచక్రాన్ని మహాత్ములు శుద్ధి చేయబోతున్నారు. భూమి మీదకు జీవుల రాకపోకలన్నీ కాలచక్రం ద్వారానే జరుగుతాయి. కాలచక్రము పరమాత్మ యొక్క నిర్మాణ దేహము. అన్ని జీవరాశుల్లోనూ కాలచక్రం యొక్క నమూనాన్వితమై ఉన్నది. దానికి అనుగుణంగా భూమి మీద అనేక మార్పులు జరగబోతున్నాయి. అవి శారీరకంగా, మానసికంగా మరియు ప్రకృతి పరంగా జరగబోతున్నవి. ఈ కాలచక్రములను శుద్ధి చేసే సమయంలో ఎవరైతే సాధన చేస్తారో వారి శరీరాలలో షట్చక్రాలు యాక్టివేట్ చేయబడతాయి. 24 చక్రాలు శుద్ధి పూర్తి అయిన తర్వాత 6వసారి పరమాత్మ యొక్క పరిపూర్ణ అవతారం భూమి మీద ప్రకటితమవుతుంది. రాబోయే పరమాత్మ యొక్క పరిపూర్ణ అవతారమును కల్క్యావతారం అని అంటారు. ఈ అవతార పురుషుని గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి తను రాసిన కాలజ్ఞానంలో కలియుగము 5000 సంవత్సరాల తర్వాత వీరభోగ వసంతరాయాలుగా తను తిరిగి వచ్చి ధర్మస్థాపన చేస్తానని పేర్కొన్నారు. కల్క్యావతారం. కలి అంటే చీకటి, కలహం అని అర్థం. అజ్ఞానాన్ని, అధర్మాన్ని పెద్దలు చీకటితో పోల్చారు. ప్రస్తుత యుగం పూర్తిగా ధర్మాలతో నిండి ఉన్నది కావున కలియుగంగా వర్ణించారు. కలికి వ్యతిరేకము. కల్కి అనగా కలిని హరింపజేయువాడని అర్థము. అనగా హరిషడ్వర్గాలు, త్రిగుణాలలోని రజో తమో గుణాలు మనిషిపై తీవ్ర ప్రభావం చూపే కాలము కలియుగం. తద్వారా ప్రకృతిపై ప్రభావం చూపిస్తుంది. గడిచిన కృత, త్రేత, ద్వాపర యుగాలలో కూడా గుణ ప్రభావం ఉన్నది. కానీ సత్వగుణము ఎక్కువగా ఉండేది. కానీ కలియుగంలో రజో తమో గుణ ప్రభావం యొక్క తీవ్రత ఎక్కువగా ఉండటంతో మనిషిని ధర్మానికి దూరంగా ఉంచి మానసికంగా, శారీరకంగా పతనం చేస్తాయి. కలియుగానికి, సత్యయుగానికి సంధిలో కల్కి భగవానుడు లేదా వీరభోగ వసంతరాయలు అవతరించి దుష్ట శిక్షణ చేసి మరలా కృతయుగ ధర్మాన్ని పునరుద్ధరింపజేస్తాడు. ప్రస్తుత యుగమైన కలియుగంలోని అజ్ఞానం, అధర్మం నశించాలంటే మనిషిలోని అజ్ఞానం, అధర్మాన్ని నశింపజేసే భగవత్తత్వం అవతరించి శిష్టరక్షణ చేయాలి. మన పురాణాలు కల్క్యావతారమును తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తూ కత్తిని బట్టి దుష్ట సంహారం చేస్తాడని, ధర్మములను ప్రబోధించి సత్యయుగ స్థాపన చేస్తాడని వర్ణించాయి. గత కల్పాలలో కల్క్యావతారము తెల్లని గుర్రం మీద స్వారీ చేస్తూ కత్తిని బట్టి దుష్టులను సంహారం చేయడం జరిగినది. గత కల్పములో అవతరించిన కల్క్యావతారం యొక్క కథను, రూపాన్ని భవిష్యత్తులో వచ్చే కల్క్యావతారంగా పురాణాల్లో వ్రాయడంతో భక్త కవులు, పండితులు కల్క్యావతార రూపాన్ని తెల్లని గుర్రం మీద స్వారీ చేయుతూ కత్తిబట్టి ఉన్న ఒక వీరుని రూపాన్ని ఊహించుకుంటూ హిమాలయములో ఉన్న శంబలం నుంచి వస్తాడని తమ రచనలో పేర్కొన్నారు. వారికి అందులో ఉన్న సాంకేతిక రహస్యం అర్థం కాలేదు. జయదేవుడను భక్తకవి దశావతార స్తోత్రములో కల్క్యావతారం గురించి వర్ణిస్తూ మ్లేచ్ఛ నివఖనిధనే కల్లయసి కరవాలం ధూమకేతుమివ కిమపి కరాళం కేశవాధృత కల్కి శరీర జయ జగదీశ హరే. ఓ కేశవ, సర్వలోక ప్రభువ, కలికి రూపాన్ని పొందిన ఓ భగవాన్ హరి, వీరు ధూమకేతువు వలె దుష్టులైన మ్లేచ్ఛులను సంహరించుటకు భయంకరమైన కత్తిని తీసుకువెళుతున్నారు. శంబల ప్రభువు అయిన కల్కి భగవాన్ చేతిలో కత్తి ఉన్నట్లు వర్ణించడమైనది. భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో పరమ పురుషుని చేరు విధానము గుర్చి శ్రీకృష్ణ పరమాత్మ బోధించుతూ నరూపమస్యేహ తదోపలభ్యతే నాంతో న చాదిం న చ సంప్రతిష్ఠ
అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగచక్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృత పురాణీ. గుణరూపమై ఉన్న శుద్ధ వృక్షము యొక్క యథార్థ రూపం ఈ జగమునందు తెలియబడదు. దాని యాదిని అంతమును మూలమును ఎవ్వరును అవగతము చేసుకొనజాలరు. దృఢమైన వేళ్లతో ఉన్న ఆ శ్రద్ధ వృక్షము అసంగ శస్త్రేణ అంటే వైరాగ్యమనే ఆయుధంతో ఖండించి పునరావృత్తి రహితమైన దివ్య పదమును పొందుటకు ప్రయత్నించాలి. అనాది కాలము నుండి ఎవ్వని వల్ల సమస్తము ఆరంభమయ్యను మరియు వ్యాప్తి చెందిన వంటి పరమ పురుషుని శరణు పొందవలయును. ఇచ్చట నీలోని పదునైన వివేకం వైరాగ్యమనే ఖడ్గంతో నీ చుట్టూ పెనవేసుకున్న అశ్వత్థ వృక్ష కొమ్మల వంటి సంసార బంధాలను ఖండించమన్నాడు. ఆధ్యాత్మిక పరిభాషలో పదునైన ఖడ్గం అనగా చురుకైన బుద్ధితో సత్యాసత్యములను కత్తితో నరికినట్లుగా విడదీసి తెలుసుకోగల పరిపూర్ణ జ్ఞానం. ఇదే కల్కి భగవానుని చేతిలో ఉన్న పదునైన కత్తికి సంకేతం. ఈ పరిపూర్ణ జ్ఞానముతో పరమాత్మ తన సేవకులైన 24 మంది సిద్ధపురుషుల ద్వారా పరిపూర్ణ జ్ఞాన స్వరూపమైన సాంద్ర సింధు వేదమును ప్రపంచవ్యాప్తము చేసి ప్రజలలోని అజ్ఞానాన్ని ఖండిస్తారు. కల్కి భగవానుడు తన ఖడ్గం వంటి జ్ఞానముతో జీవులలో ఉండే కలిపురుషుని సంవరిస్తాడు. ప్రతి మానవుని లోపల ఉన్న కలిని సంవరిస్తే దుర్మార్గులను సంవరించినట్లే. అలా కాకుండా యుద్ధంలో సైనికునిలాగా ఎదుటివాడి శరీరమును సంహరించి ప్రాణాలు తీస్తే పట్టరాని క్రోధంతో ద్వేషంతో వాడి జీవాత్మ బయటకు వచ్చి మరలా ప్రతీకారేచ్ఛతో జన్మ తీసుకుంటాడు. పరిపూర్ణ జ్ఞాన మార్గము ద్వారా మానవుల్లోని కలిపురుషుని సంహరించిన ఎడల మొత్తము మానవ జాతి సత్యయుగంలోకి ప్రవేశిస్తుంది. కానీ అదే సమయానికి అసుర శక్తులు 2 రూపాలలో విజృంభిస్తాయి. మానవులలో అంతర్గతంగా కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యముల రూపేణ ఉన్న అరిషడ్వర్గాలు విజృంభిస్తాయి. బయట ప్రకృతి శక్తులు ప్రళయాల రూపంలో విజృంభించి విపరీతంగా జనన నష్టాన్ని కలిగిస్తాయి. కల్కి భగవానుడు తెల్లటి అశ్వంపై అంటే గుర్రంపై వస్తాడని పురాణాలు ఒక రహస్య సంకేత భాషలో వర్ణించబడి వేదంలో అశ్వం అనగా అగ్ని అని పేర్కొనబడినది. 2 రావి సమిధలను గాని మోదుగ కర్రలతో చేసిన అరణిలో మదిస్తే పుట్టే అగ్నియే అశ్వము. అలాగే మహాయోగులు జపం చేసేటప్పుడు పై దవడ కింది దవడల మధ్య బీజాక్షరాల రాటి వల్ల ఉంటే విద్యుత్ శక్తిని కూడా అశ్వము అని అంటారు. ఇక్కడ అశ్వమును జ్ఞానాగ్ని అనే భావంతో వాడారు. మెదడు వెన్నెముక కలిసే తోట ఉన్న చివరి వెన్నుపూసను కూడా అశ్వం అని పిలుస్తారు. ఇది గుర్రం ఆకారంలో ఉండటం వలన శాస్త్రవేత్తలు మెదడులోని ఈ భాగానికి హిప్పో క్యాంపస్ అని ఇంగ్లీష్ భాషలో పేరిడినారు. ఇక్కడ జ్ఞానాగ్ని అనేది బయట లేదని శరీరంలోనే ఉన్నదని తెలుపుటకు అశ్వం నమూనాలో ఉన్న హిప్పో కాంపస్ అనుభాగము ఒక చక్కని ఉపమానము. కావున కల్కి భగవాన్ కత్తి పట్టుకొని తెల్లటి గుర్రంపై వస్తాడంటే సంపూర్ణ జ్ఞానాగ్నితో ప్రజ్వరిల్లుతూ అజ్ఞానాన్ని జ్ఞానమును పదునైన ఖడ్గంతో ఖండించుటకు వస్తాడని రహస్య సంకేత భాషలో వర్ణించడం జరిగినది. హరి అనగా హరిషడ్వర్గములు, కట అనగా ఖండించున్నది, కటారి అనగా హరిషడ్వర్గములను ఖండించున్నది, సూర్యకటారి అనగా సూర్యుని నుండి లభించిన జ్ఞానము చేత హరిషడ్వర్గములను ఖండించున్నదని అర్థం. పరమాత్మ తన యొక్క అద్భుతమైన జ్ఞానంతో కలియుగంలోని సమస్త జీవులను ఆవరించి ఉన్న హరిషడ్వర్గములను తను పదునైన జ్ఞానమనే ఖడ్గంతో వారిని మాయ నుండి బయటపడవేయు. అందువలన కల్కి భగవానుడి చేతిలో ఒక పొడవైన కత్తి ఉంచబడినది. ఆ కత్తిని సూర్యకటారి అని పిలుస్తారు. శ్రీ రామావతారము 12 కళ్ళతో ఉండేదని, శ్రీకృష్ణ పరమాత్మ 16 కళ్ళతో ఉండేవాడని పురాణాలు పేర్కొన్నాయి. కల్కి అవతారము 24 మంది సిద్ధ పురుషులతో కూడి ఉంటాడు కనుక
24 కళలతో వస్తుందని పురాణాలు పేర్కొనడంతో ఆ అవతారము విశిష్టమైనది ఊహించవచ్చు. టిబెట్ సాహిత్యంలో 24 బారల కత్తి బట్టి కల్కి అవతారం వస్తుందని వర్ణించారు. అవతార పురుషుడు వచ్చేలోగా పంచభూతాలు విజృంభించి అపార జన నష్టాన్ని కలిగించవచ్చు. 2026వ సంవత్సరం ఆషాఢ మాసంలో రవి చంద్ర గురువులు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు పరిపూర్ణ అవతార దర్శనము భక్తులకు మరియు ప్రజలకు లభిస్తుంది. ఆషాఢ మాసంలో రవిచంద్ర గురువులు ఏకరాశిగతులైనప్పుడు అవతార పురుషుని రాక ఉంటుందనే విషయం ఈ కాశీనాయన భక్తురాలు అయిన శ్రీమతి అరుణమ్మ కూడా కాశీనాయన ద్వారా తెలుసుకొని మాకు చెప్పడం జరిగినది. పూర్వపు పరిపూర్ణ అవతారములలో పరమాత్మ అప్పుడప్పుడు కొన్ని నిమిషముల సమయము మాత్రమే ఆవహించి ధర్మస్థాపన చేయడం జరిగింది. ప్రస్తుత యుగంలో పరమాత్మ 2026వ సంవత్సరంలో 24 మంది సిద్ధపురుషులలో ఒకరిని ఆవహించి 2034 దాకా అంటే 8 సంవత్సరముల పర్యంతము భూమిపై ఉండటంతో కల్క్యావతారము అత్యంత విశిష్ట అవతారమని చెప్పవచ్చు. సాంద్ర సింధు వేదం. ఆంధ్ర సింధు వేదమును పేరు ఏ పురాణంలోనూ చెప్పబడలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలోనూ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతములోనూ మాత్రమే పేర్కొనబడినది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో హిమాలయాలలో ఉన్న సిద్ధుల తపోభూమి చంబలలో సాంద్ర సింధు వేదం ఉన్నదని పేర్కొనబడినది. సాంద్ర సింధు వేదము ఇప్పటి వరకు గ్రంథస్థము చేయబడలేదు. కన్యా భాషలో చంబలలో ఉన్నది. సృష్టి ఆదిలో సూర్యుడికి పరమాత్మచే ఉపదేశింపబడిన స్వచ్ఛమైన జ్ఞానమే సాంద్ర సింధు వేదం. సూర్యుడు ఆ జ్ఞానాన్ని తొలుత మనువులకు ఉపదేశించాడు. తర్వాత సూర్యుడు సాంద్ర సింధు వేదాన్ని జ్ఞానభాగముగాను మంత్రభాగముగాను విభజించాడు. జ్ఞానభాగాన్ని మాలయములోని శంబలాను సిద్ధుల తపోక్షేత్రంలో నిక్షిప్తం చేయబడినది. మంత్రభాగముగా ఉన్న సాంద్ర సింధు వేదమును గాయత్రీ మంత్ర రూపేణ భూమి మీద ఉపదేశింపబడింది. గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు గలవు. ఈ 24 అక్షరాలు పరమాత్మ యొక్క సంకేతాలే. గాయత్రీ మంత్రానికి అధిదేవత సూర్యుడు, అనగా సూర్యుడిలోని అంతర్యామి అయిన శ్రీమన్నారాయణ పరతత్వమే. ఇచ్చట శ్రీమన్నారాయణుని నిర్గుణ నిరాకార పరమాత్మగా భావించాలి. త్రిమూర్తులలోని విష్ణువు కాదు. అందువలన గాయత్రీ మంత్రాన్ని పరమాత్మతత్వగా ఉపాసన చేసిన వారికి ఆంధ్ర సింధు వేదము గుప్త జ్ఞానముగా దర్శనమిస్తుంది. సూర్యుడి నుండి సప్తకిరణాలు వెలువడుతాయి. అందులోని 6 కిరణాలు మన శరీరంలోని షట్చక్రాల పైన ప్రభావం చూపుతాయి. సాధన చేత 6 చక్రాలు దాటి సహస్రాల చక్రం చేరినంత వారికి 7వ కిరణం ద్వారా సాంద్ర సింధు వేదము దర్శనమిస్తుంది. పూర్వకాలంలో ఎంతో మంది యోగులు సిద్ధపురుషులకు సాంద్ర సింధు వేదము సూక్ష్మ రూపంలో దర్శనమిచ్చినది. వీరబ్రహ్మేంద్ర స్వామి యోగి వేమన సాంద్ర సింధు వేదాన్ని దర్శించారు. పూర్వకాలంలో ప్రతి ఒక్కరూ సూర్యోపాసన చేసేవారు. గాయత్రీ మంత్రాన్ని శ్వాసకు అనుసంధానం చేసి మూలాధార చక్రము నుండి సహస్రార చక్రం వరకు అంతర్గత జపము చేయగలిగితే బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. గాయత్రీ మంత్రము మన బుద్ధిని ప్రచోదింపజేస్తుంది. కాలానుగుణంగా మాయ ప్రభావము చేత గాయత్రీ మంత్రాన్ని ప్రకృతి మాతగా శ్రీస్వరూపంగా ఆరాధించడం మొదలైనది. శ్రీస్వరూపంగా గాయత్రీ మంత్రాన్ని సాధన చేసిన సాధకులకు అనేక రకాలైన ప్రకృతి శక్తులు, సిద్ధులు, మహిమలు చేయ శక్తి లభిస్తాయి. కానీ సత్యమైన బ్రహ్మజ్ఞానం లభించదు. సాంద్ర సింధు వేదము దర్శనమివ్వదు. సిద్ధుల తపోభూమి శంబల. శంబల అనే పేరు భాగవతము 12వ స్కందంలో పేర్కొనబడినది. శంబల గ్రామ ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః భవనే విష్ణు యశసః కల్కి ప్రాదుర్భవిష్యతి. కలియుగాంతంలో శంబలాను గ్రామంలో మహాత్ముడైన విష్ణు యశస్సు అను బ్రాహ్మణోత్తముని ఇంటిలో కల్కి జన్మిస్తాడని, కృతయుగ ధర్మాన్ని పునరుద్ధరిస్తాడని పేర్కొనబడినది. పరమాత్మ నిరాకార స్వరూపుడు. సృష్టి కార్యక్రమం కోసం పరమాత్మ 3 భాగాలైన సృష్టి స్థితి లయ కారకత్వాలుగా త్రిభుజాకారంగా మరియు
చర అచర ప్రకృతిగా విభజింపబడినది. ఊర్ధ్వకోణంగా ఉన్న త్రిభుజము శివునికి సంకేతము, అధోకోణంగా ఉన్న త్రిభుజము శక్తికి సంకేతము. రెండు త్రిభుజముల కలయిక అయిన షట్కోణము శివభక్తుల కలయికకు సంకేతము. శంబలలోని శమ్మను బీజాక్షరము మనలో ఉన్న సహస్రార చక్రానికి సంకేతము. శమ్మంటే శాశ్వత సుఖమైన ప్రశాంతత అని అర్థము. హిమాలయ పర్వతాలలోని పవిత్ర ప్రదేశమైన శంబల యందు షట్కోణ యంత్ర మధ్య భాగంలో స్వచ్ఛమైన స్ఫటిక పర్వతం ఉన్నది. అక్కడ దత్తాత్రేయుల వారి సన్నిధిలో సాంద్ర సింధు వేదము నిక్షిప్తము చేయబడినది. కలియుగాంతానికి కలికి భగవాన్ పరమ గురువులతో కలిసి ఆంధ్ర సింధు వేదమును బహిర్గతమనొస్తుతారు. 24 మంది సిద్ధ పురుషులు ఆంధ్ర సింధు వేదమును అను పేర క్రోడీకరించిన పరిపూర్ణ శుద్ధ జ్ఞానాన్ని ప్రబోధించడానికి 24 మంది సిద్ధ పురుషులతో ఒక సిద్ధ పురుషుని శరీరమును పరమాత్మ ఆవహించబోతున్నాడు. పరమాత్మ ఆవహించిన సిద్ధ పురుషుని కల్ఖ్యావతారం అంటారు. ఈ 24 మంది సిద్ధ పురుషులలో 12 మంది పౌర్ణమి నాడు, 12 మంది అమావాస్య నాడు జన్మించి ఒక్కొక్కరు ఒక్కొక్క కాలచక్రానికి అనుసంధింపబడినారు. ఆ 24 మంది సిద్ధ పురుషుల్లో శ్రీనివాసుడు, దత్తాత్రేయులు, హనుమంతుల వారు, విభీషణుడు, అగస్త్యుల వారు, జీసస్, మార్కండేయులు, ఉద్ధవుడు, వీరగురుడు, కుంభకోణం పంతులు అయిన మాస్టర్ సివివి గారు, పద్మపాదాచార్య దేవాపి సొరకాయల స్వామి మున్నగు యోగులు గలరు. ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మ దేహం వదిలే ముందు కలియగా శ్రీకృష్ణ పరమాత్మ అతనికి సాంద్ర సింధు వేదము సంక్షిప్తముగా బోధించి రాబోయే కలిఖ్యావతార సమయంలో 24 మంది సిద్ధ పురుషుల్లో ఒకడివిగా ఉంటూ ధర్మ సంస్థాపనలో పాల్గొంటామని ఆశీర్వదించడం జరిగినది. ప్రస్తుతం ఉద్ధవుడు జన్మ తీసుకొని వేరే పేరుతో పిలువబడుతూ పరమాత్మ ఎంచుకున్న 24 మందిలో ఒకడుగా ఉన్నాడు. ఈ సిద్ధ పురుషులలో ఎవరిని పరమాత్మ వహిస్తాడో అనే విషయం అత్యంత గోప్యంగా ఉంచబడినది. అది దైవ రహస్యం. మానవ శరీరంలో 24 తత్వాలు గలవు. ఈ 24 మంది సిద్ధ పురుషులు మానవ శరీరంలోని 24 తత్వాలకు ప్రతినిధులు. మానవ శరీరంలోని 24 తత్వాలను 25వ తత్వము మరియు శరీరానికి అధిపతి అయిన ఆత్మ ఏ విధంగా నడిపిస్తుందో అట్లే నిరాకారమైన పరమాత్మ 24 మంది సిద్ధ పురుషుల ద్వారా కృతయుగ ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠింపజేస్తాడు. ఈ 24 మంది సిద్ధ పురుషులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ్యత అప్పచెప్పబడినది. చివరగా పరమాత్మ 24 మంది సిద్ధ పురుషులలో ఒకరిలో ఆవహించి ధర్మస్థాపన చేస్తాడు. బైబిల్లోని ప్రకటన గ్రంథంలో దైవం భూమి మీద అవతరించినప్పుడు ఉన్నత సింహాసనంలో కూర్చునగా 24 మంది పెద్దలు దైవానికి ఎదురుగా తక్కువ ఎత్తు సింహాసనాల్లో కూర్చొని దైవానికి సాష్టాంగ నమస్కారం చేస్తారని వర్ణించారు. ఇచ్చట నిరాకార పరమాత్మను వేరుగా ఒక ఉన్నత సింహాసనంలో ఉన్నట్లు వర్ణించుతూ మొత్తము 25 సింహాసనాలు చూపారు. కల్కి భగవాన్ అనుచరులైన ఈ 24 మంది సిద్ధ పురుషులకు వేరువేరు ప్రత్యేక కార్యక్రమములు ఇవ్వబడినవి. అప్పుడప్పుడు పౌర్ణమి దినముల్లో సమావేశమై వారు చేయవలసిన పనులను చర్చించుకొని ప్రణాళికాబద్ధంగా కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. వారికి అరుణాచలేశ్వరుడు దిశానిర్దేశము చేస్తున్నాడు. 24 మంది సిద్ధ పురుషుల్లో ఒకరైన వీరగురునకు శక్తిహీనములై ఉన్న ప్రముఖ దేవాలయములు, క్షేత్రములను సందర్శించి వాటికి శక్తిపాతం చేసి పరమాత్మ అవతారం వచ్చే నాటికి ఆ క్షేత్రాలను సంపూర్ణ శక్తి క్షేత్రములుగా మార్చే పని అప్పచెప్పబడింది. ఆది శంకరాచార్యుని శిష్యుడు 24 మంది సిద్ధ పురుషులలో ఒక్కరు అయిన పద్మపాదాచార్యుల వారికి రామాయణాన్ని తిరిగి వ్రాసే బాధ్యత అప్పచెప్పబడినది. యథార్థ రామాయణ కావ్యం త్వరలో ఆవిష్కరణ. రామాయణమును మహాపండితుడు తపస్సులైన వశిష్ఠ అగస్త్యమున్నగు అనేక మంది మహర్షులు రాసినను వాల్మీకి రామాయణం యొక్క ప్రామాణికత విశిష్టమైనది. కారణం సంస్కృత భాషలో పండితుడు గాని పామరుడైన వాల్మీకి చేత హృదయాంతర్వర్తియగు ఈశ్వరుడు స్వయంగా ప్రేరేపించి వ్రాయించడం జరిగినది. అందులో వాల్మీకి
శ్రీరామచంద్రుని నాయకుడుగా రావణ బ్రహ్మను ప్రతినాయకుడుగా అద్భుతంగా వర్ణించారు. కానీ దురదృష్టవశాత్తు అట్టి రామాయణమును కూడా మధ్యయుగాలలో పండితులు మార్చివేసి రావణ బ్రహ్మను దుష్టునిగా చిత్రీకరించారు. రావణ బ్రహ్మ మహాతపస్వి, జ్ఞాని, జ్యోతిష్యవేత్త, తొలుత భూమిపై రుద్రాభిషేకమును ప్రవేశపెట్టిన శివభక్తుడు, అహర్నిశము మోక్షాన్ని కోరుకున్న వ్యక్తి. అతనిలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. గుణప్రభావాన్ని దాటలేక జీవించి ఉన్నప్పుడు గుణాతీత స్థితిని అందుకోకపోవడంతో జీవన్ముక్తుడు కాలేకపోయాడు. కానీ విదేహముక్తిని సాధించాడు. సీతమ్మ ఎడల ఎన్నడూ అనుచితంగా ప్రవర్తించలేదు. రావణ బ్రహ్మ శ్రీమన్నారాయణుడు భూమిపై శ్రీరామచంద్రుని రూపంలో అవతరించాడని మహాత్ముల ద్వారా తెలుసుకున్నాడు. భగవంతుడైన శ్రీరామచంద్రుని చేత సంహరింపబడినతో తనకు మోక్షము లభించునని మనసా వాచా నమ్మాడు. తదనుగుణంగా రావణ బ్రహ్మ సీతమ్మను తెచ్చి అశోకవనంలో ఉంచి శ్రీరామునితో యుద్ధములో పోరాడుటకు సిద్ధపడినాడు. సీతమ్మను శ్రీరామునకు సమర్పించమని హితులు చెప్పినను మరణముతోనైనా మోక్షాన్ని పొందవచ్చునని భావించి వారి మాట వినలేదు. తన తమ్ముడైన విభీషణులకు స్వయంగా శ్రీరామచంద్రుని పక్షమునకు పొమ్మని సలహా చెప్పి అతని వంశమును దూరదృష్టితో కాపాడినాడు. చివరకు రావణ బ్రహ్మ యుద్ధములో సంహరింపబడి విదేహముక్తిని పొందాడు. అత్యంత ప్రామాణికమైన వాల్మీకి రామాయణము వక్రింపబడుట వలన రామాయణంలోని యథార్థత లోకానికి తెలియకుండా పోయినది. ఈ మధ్యకాల వైపరీత్యముచే రావణ బ్రహ్మ భగవంతుడని, శ్రీరాముడు భగవంతుడు కాదనే రచనలు కొందరు రాసి ప్రచురించడం జరిగినది. అందువలన సత్యాన్వేషకులకు, ఆధ్యాత్మికవేత్తలకు ఏది యథార్థమనే శంక పీడించసాగినది. అన్ని సంశయములను నివృత్తి చేసి యథార్థ పరిపూర్ణ జ్ఞానాన్ని బోధించడమే పరిపూర్ణ అవతార పురుషుని లక్ష్యంగాన పరమాత్మ సంకల్పముచే యథార్థ రామాయణము త్వరలో వెలువడనున్నది. అది శంకరాచార్యుల ప్రధాన శిష్యుడైన పద్మపాదాచార్యుల వారు ప్రస్తుతము జన్మ తీసుకొని 24 మంది సిద్ధపురుషులలో ఒకరుగా ఉన్నాడు. సత్యయుగ స్థాపన లక్ష్యంగా అవతరించే పరమాత్మ ముందుగా పద్మపాదాచార్యులకు సంపూర్ణమైన దివ్య దృష్టిని ప్రసాదించి రామాయణ కాలమును దర్శింపజేసి యథార్థ రామాయణము రాసే బాధ్యత అప్పచెప్పారు. ప్రస్తుతము పద్మపాదాచార్యుల వారు రామాయణము నైమిషారణ్యంలో రాయిచున్నారు. బహుశా 2026వ సంవత్సరంలో ఆ గ్రంథము వెలువడవచ్చు. లుప్తమైపోయిన అనేక జ్ఞాన గ్రంథములలో 2026వ సంవత్సరము తరువాత పరమాత్మ అనుగ్రహముచే పునః ఆవిష్కరింపబడతాయి. యుగ ప్రమాణం కలియుగ ప్రమాణము 4,32,000 సంవత్సరములని పురాణాల్లో పేర్కొనబడగా కలియుగము 5,000 సంవత్సరముల తరువాత సత్యయుగ స్థాపన ఏమిటి అనే సందేహము పండితులకు రాకపోవు. ఈ సందేహానికి చక్కని వివరణ గత శతాబ్దంలో అరుణాచల క్షేత్రంలో రమణ మహర్షికి పేరు పెట్టిన మహాతపస్వి యోగి అయిన కావ్యకంఠ గణపతి శాస్త్రి ఇవ్వడం జరిగినది. యుగములు జ్యోతిష్య యుగాలు, ధర్మయుగాలని 2 విధములు. 4,32,000 అనే సంఖ్య జ్యోతిష్య యుగ ప్రమాణము తెలుపుతుంది. ధర్మయుగాలు 12,000 సంవత్సరాల ప్రమాణము కలిగి చక్రాకారముగా పునరావృత్తమవుతాయి. ధర్మయుగ ప్రమాణము మానవుని బుద్ధి యందు దైవస్వరూపమును ఆరాధించుటకు ఉన్న వీర్య బలము సాముదాయికముగా పొందు వృద్ధిక్షయములను ఉద్దేశించి నిర్ణయింపబడి ఉన్నది. నిర్గుణ సత్య వస్తువు అయిన ఆత్మను చింతించగలుగు కాలమును సత్యలేఖా కృతయుగమనిది. దీని ప్రమాణము 1200 సంవత్సరములు. తరువాత మానవులలో బుద్ధి బలము క్షీణించగా దైవమును ఉత్కృష్ట సగుణ రూపములతో ఆరాధించు కాలమును త్రేతాయుగమనబడు. ఈ యుగంలో నిర్గుణమగు చిదగ్ని స్వరూపములు సౌర వైద్యుత పార్థివ లక్షణములతో కూడిన త్రయీ దైవముగా ఆరాధన చేస్తారు. యజ్ఞయాగాదులు కూడా అప్పుడే ప్రవేశపెట్టబడతాయి. త్రేతాయుగ ప్రమాణం
2400 సంవత్సరాలు. ద్వాపరయుగ ప్రమాణము 3600 సంవత్సరాలు. ద్వేపర అనున్నది బుద్ధి ధర్మమును సూచించును. అనగా పరావస్తువు అయిన దైవము గురించి ద్వంద్వంగా డోలాయమానమగుట. కలియుగ ప్రమాణము 4800 సంవత్సరాలు. కలి అంటే కలహము అని అర్థం. పరావస్తువు గురించి దైవారాధన గురించి భిన్నాభిప్రాయములచే కలహించు కాలము కలికాలము అని పిలువబడినది. ఈ నాలుగింటి మొత్తము 12,000 సంవత్సరాలు. యుగధర్మం ఇంకొక యుగధర్మంలోనికి మార్పు చెందినప్పుడు యుగ యుగానికి మధ్య సంధికాలం నిర్ణయించబడినది. అవి 50, 100, 150, 200 సంవత్సరాలు. అటు పిమ్మట మానవులు కలహించుకొని యుద్ధాలు చేయడం ద్వారా మరియు ప్రకృతి వైపరీత్యం చేతను అపార జన నష్టము కలిగిన పిదప మానవుని బుద్ధి విచక్షణత తిరిగి పొంది వీర్యవంతమై అవతార పురుషుని చేత సంపూర్ణ జ్ఞానము ప్రబోధింపబడి తిరిగి కృతయుగ ధర్మాన్ని స్వీకరించును. ఈ విధంగా ధర్మయుగములు చక్రాచారముగా తిరుగుతుండు. కాలచక్రానికి ఇది ఒక సంకేతము. ప్రస్తుతము కలియుగము పూర్తి అయి సంధికాలంలో ఉన్నామని త్వరలో పరమాత్మ ఒక సిద్ధ పురుషుని శరీరమును ఆవహించి సత్యయుగ స్థాపన చేయబోతాడని కావ్యగంట గణపతి శాస్త్రి చెప్పాడు. అదేవిధంగా అరుణాచల క్షేత్రంలో నివసించిన శేషాద్రి స్వామి కూడా అవతార పురుషుని రాకను నిర్ధారించాడు. ఈ మధ్యకాలంలో జిల్లెళ్లమూడిలో నివసించిన మాతృశ్రీ అనసూయమాత కూడా కలియుగ చివరిలో ఉన్నామని ఎక్కిరాల వేదవ్యాస IAS గారికి చెప్పడం జరిగింది. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో కూడా కలియుగము 5,000 సంవత్సరముల తరువాత సామాన్య ప్రళయము జరిగి సత్యయుగ స్థాపన జరుగుతుందని పేర్కొనబడింది. ఈ సత్యము ఉన్నత యోగులకు తెలుసు, కానీ వారందరూ గుప్తంగా ఉంచారు. వీరభోగ వసంతరాయలు, ఈ రామధర్మగురు, వీరబ్రహ్మేంద్ర స్వామి తను రాసిన కాలజ్ఞానంలో కలియుగము 5,000 సంవత్సరములు తర్వాత వీరభోగ వసంతరాయలను నామధేయంతో కల్క్యావతారుడనై జన్మించి ధర్మస్థాపన చేస్తానని పేర్కొన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి కల్క్యావతారాన్ని కొన్ని వాక్యాలలో రామధర్మతులని కూడా పేర్కొన్నారు. వీరు రజోగుణానికి సంకేతము, వీర రజోగుణానికి సంకేతము, భోగ తామస గుణానికి సంకేతం, వసంతానున్నది సత్వగుణానికి సంకేతం. త్రిగుణాలను హరించువాడు రాయలవారు అంటే గుణాతీతుడైన మహాయోగీశ్వరుడని అర్థము. రామధర్మతులు అనున్నది ఒక వ్యక్తి పేరు కాదు. రమో విగ్రహవాన్ ధర్మ అనగా ధర్మాన్ని విగ్రహ రూపంలో చూపినప్పుడు అతడే రాముడు, భగవంతుడు. శ్రీరాముడు సాధారణ మనిషిగా భూమి మీద అవతరించి ధర్మాన్ని ఆచరించి చూపాడు. ధర్మం అనేది ఎలా ఉంటుందో, ఒక రాజుగా, ఒక స్త్రీకి భర్తగా, ఒక తండ్రికి కుమారుడుగా, ఒక పౌరుడుగా, ఒక వీరుడుగా ఆనాటి దేశ ధర్మాలను తను ఆచరించి చూపాడు. అది సమస్త మానవాళికి ఆచరణీయం. శ్రీకృష్ణుడు ఒక పరమాత్మగా సమస్త జీవులకు ధర్మాన్ని భగవద్గీత రూపేణ బోధించాడు. రామధర్మతులు అనగా రాముని తత్వము, కృష్ణుని తత్వము కలిసినటువంటి అవతారం. అటువంటి అవతారమును కల్క్యావతారమని అంటారు. కల్క్యావతారాన్ని అనేక ప్రదేశాలలో వేరువేరు గ్రంథాలలో వేరువేరు భాషల్లో వేరువేరు పేర్లతో పిలుస్తూ ఉన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి వీరభోగ వసంతరాయలని, రామధర్మతులని పిలువగా బౌద్ధులు మైత్రేయ బుద్ధుడని పిలిచారు. భగవద్గీతలో చెప్పబడిన బుద్ధి యోగాన్ని ప్రచారము చేసిన వ్యక్తి బుద్ధుడు. గీతలో సాంఖ్యయోగంలోని 39వ శ్లోకంలో మరియు మోక్ష సన్యాస యోగంలోని 57వ శ్లోకంలో బుద్ధి యోగం చెప్పబడినది. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. బుద్ధి ద్వారా సర్వకర్మలను నా యందు విడిచి నా రక్షణలో కర్మలను చేయుచూ సదా నాయందే నీ చిత్తముంచిన అన్ని ఆటంకములు దాటి నన్ను చేరగలవని అర్థము. బుద్ధి అంటే జ్ఞానమని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహము అనే అంతఃకరణలో బుద్ధి ద్వారా కర్మలు ఎలా అదుపు చేయాలో, ఎలా క్షయం చేయాలో ప్రపంచానికి బుద్ధుడు వివరించాడు. గాయత్రి మంత్రంలో చెప్పబడిన ధీమహి అను పదములో ధీ అంటే బుద్ధి అని అర్థం. బుద్ధి ద్వారా
పరమాత్మను ఎలా తెలుసుకోవచ్చు అనే విధానాన్ని బుద్ధుడు ప్రవచించాడు. ప్రస్తుతము బౌద్ధమత స్థాపకుడుగా పిలువబడే శుద్ధోదన మహారాజు కుమారుడైన గౌతమ బుద్ధుడు దశావతార పురుషుడు కాదు. అతనికి కనీసము 1000 సంవత్సరాల కాలం ముందు బుద్ధావతారం వచ్చినది. అతనే బుద్ధియోగాన్ని ప్రచారం చేశాడు. బుద్ధావతారం యొక్క చరిత్ర కనుమరుగైనది. అతను ప్రతిపాదించిన బుద్ధియోగం భగవద్గీతలో వ్యాస భగవానుడు పేర్కొన్నప్పటికీ భగవద్గీత భాష్యకారుడు ఎవ్వరూ వివరించకపోవడం దైవ సంకల్పమని భావించాలి. బుద్ధి నిశ్చయమైనప్పుడు మనస్సు నిర్మలమవుతుంది. మైత్రేయ బుద్ధుడనగా బుద్ధుని దాటినటువంటి స్థితిని గురించి, అంటే ఆత్మను గురించి ప్రవచనం చేసేవారని అర్థం. అందువల్ల రాబోయే అవతార పురుషుని మైత్రేయ బుద్ధునిగా బౌద్ధులు వర్ణించడం జరిగినది. మంగోలియా దేశస్థులు రాబోయే అవతార పురుషుని రిగ్జన్ గ్యాపో అని సంబోధించారు. రిగ్జన్ గ్యాపో అని సంబోధించారు. మంగోలియా భాషలో రిగ్జన్ గ్యాపో అంటే ధర్మ ప్రబోధకుడు అని అర్థం. టిబెట్ వారు శంబల ప్రభు అని పిలువసాగారు. క్రిస్టియన్స్ క్రైస్ట్ రెండవ రాకడ అని, ఆదరణకర్త అని కల్క్యావతారాన్ని పేర్కొన్నారు. కొందరు మెస్సయ్య, యుగ పురుషుడు మరియు అవతార పురుషుడు అని పిలువసాగారు. వీరబ్రహ్మేంద్ర స్వామి సంపూర్ణాత్మజ్ఞానిగా సమాధినిష్ఠుడై 1984వ సంవత్సరంలో పరబ్రహ్మంలో ఐక్యమై పరమాత్మగా మారినాడు. జీవన్ముక్త స్థితిలో ఉండిన వీరబ్రహ్మేంద్ర స్వామి తను పరమాత్మ ఒక్కరు అనే అద్వైత భావంతో రాబోయే పరమాత్మ యొక్క పరిపూర్ణ అవతారమైన వీరభోగ వసంతరాయలను నేనే అని ప్రకటించి ఆ అవతార పురుషుని క్రింద విధంగా వర్ణించారు. వరలగ ఖడ్గదార నిజ బ్రహ్మణ జన్మములోని జన్మము సురలును మెచ్చవచ్చదరు సూరులు మెచ్చగ రామధర్మదుల్. ఈ పద్యము చంపకమాల వృత్తంలో రాయబడినది. పైన ఉండవలసిన 2 పాదాలు ఖిలమై చివరి 2 పాదాలే ఉండుట వలన పూర్తి భావం తెలియకుండా పోయినది. మిగిలిన 2 పాదాల భావం పరిశీలించిన ఉత్తమ బ్రాహ్మణ జన్మ తీసుకొని, అంటే బ్రహ్మజ్ఞానపూర్ణుడై దేవతలు సూర్యులు శ్లాఘింప రామధర్మజులు తేజవంతమైన పదునైన కత్తివలె వచ్చెదరని భావము. శ్యామలవర్ణ సుభావక కోమల దీక్షా ప్రభావ కోశాంతరమై ఈ మహి దుష్టఛేదన కారణమును జన్మదిత్తి కాన్పించదపో. ఉగుడాభిరావుడైన రామధర్మజ్ఞులు కోమలమైన శ్యామవర్ణ శరీరము కలిగి అత్యంత ప్రభావమైన దీక్షానియమబద్ధుడై అత్యంత విలువైన కోశాగారమును మించిన జ్ఞాన సంపదను కలిగి ఈ భూమిపై దుష్ట నిర్మూలన, అంటే దుష్టులను సైతము జ్ఞానబోధుచే మార్చే లక్ష్యంతో జన్మ తీసుకొని దర్శనమిస్తాడు. పై పద్యాలలో రాబోయే అవతార పురుషుని రామధర్మదులని పేర్కొన్నారు. రామధర్మదులు అంటే ధర్మస్వరూపుడైన శ్రీరామచంద్రుని వంటి వారిని పోలుస్తూ రాయడం జరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామి తను రాసిన కాలజ్ఞానంలోని గోవింద వాక్యాలలో కలియుగము 5108 సంవత్సరముల తర్వాత అవతార పురుషుని రాకను తెలుపు ఒక గొప్ప సూచన చేశాడు. గోవిందుడు అనగాను భావించి చూచితే ఆనంద బ్రహ్మమందాడగాను. గోవిందుడనగాను భావించి చూచితే ఆనంద బ్రహ్మమందాడగాను. ఏమందు నేనింక చాముండి ముందర ఆనందమనడి సిందాడి తినిరా. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద, శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. వికారి మూడేసి విష్ణునామము మీద వీర సంతుడు వచ్చేనుమా. వికారి 3-6 వెళ్ళితేను భువికి వీర వసంతుడు వచ్చేనుమా. ప్రభవ నుంచి క్షయనామ సంవత్సరం వరకు వచ్చే 60 సంవత్సరముల వర్ష సంఖ్యలో 33వ సంవత్సరం వికారి నామ సంవత్సరం, 34వ సంవత్సరము శార్వరి, 35వ సంవత్సరము ప్లవ. ఈ 3 సంవత్సరాలు వెళ్ళితే 36వ సంవత్సరము శుభకృతునామ సంవత్సరం. 3-6 వెళ్ళితే అంటే 36వ సంవత్సరమైన శుభకృతునామ సంవత్సరం వెళ్ళితే 37వ సంవత్సరంలో భూమికి వీర వసంతుడు వస్తాడని అర్థం. 37వ సంవత్సరమైన శోభకృతునామ సంవత్సరంలో అంటే 2023-2024 సంవత్సరములో
కల్క్యావతార శరీరధారి ఉనికి ప్రపంచానికి తెలియవచ్చును. కృతయుగ ఛాయలు ప్రారంభము కావచ్చును. ఈ విషయాన్ని వీరబ్రహ్మేంద్ర స్వామి మరుగు వాక్యములలో తెలిపాడు, మరుగు వాక్యాలలో తెలిపాడు. కానీ అవతార పురుషుడుగా ప్రకటింపబడి ప్రపంచానికి పూర్తి స్థాయిలో తెలియబడడం 2026వ సంవత్సరంలోనే ఉంటుంది. ఆంధ్రసింధు వేదాన్ని దర్శించిన ఆంధ్ర యోగులలో వీరబ్రహ్మేంద్ర స్వామి యోగి వేమన ముఖ్యుడు. వీరబ్రహ్మేంద్ర స్వామి సాంద్రసింధు వేదములోని ఒక భాగాన్ని ఆంధ్రీకరించారు. కానీ సాంద్రసింధు వేదం సత్యయుగంలోని బుద్ధి వికాసులైన మానవులకు మాత్రమే బోధించాలని పరమాత్మ సంకల్పానుసారము ఆ గ్రంథాన్ని భూస్థాపితం చేశాడు. రాబోయే కల్క్యావతారము ఈ గ్రంథాన్ని వెలుపలకు తీసి సత్యయుగ మానవులకు అందుబాటులో ఉంచుతాడు. ఈ శ్రీకృష్ణ పరమాత్మ అతి కొద్ది నిమిషాల పాటు భగవద్గీతను అర్జునుకు యుద్ధరంగంలో బోధించాడు. తర్వాత 2 సంవత్సరాలకు వేదవ్యాస మహర్షిని ప్రేరేపించి అతని చేత ఆ జ్ఞానాన్ని 745 శ్లోకాలకు విస్తరింపజేసి ప్రామాణికమైన జ్ఞాన గ్రంథంగా ప్రకటింపజేసినాడు. కలియుగ మానవులకు బుద్ధి వికాసం తక్కువగా ఉండటచే సాంద్రసింధు వేదమును అవగాహన చేసుకునే సామర్థ్యము వారికి లేదనే భావంతో సాంద్రసింధు వేదములోని అతి స్వల్ప భాగమును మాత్రమే భగవద్గీతగా రూపొందించి ప్రకటింపజేశారు. భగవద్గీతను వ్యాసమహర్షి చేత వ్రాయించడం, అదే వ్యాసమహర్షి అంశకే జన్మించిన వీరబ్రహ్మేంద్ర స్వామి చేత సత్యయుగ ప్రామాణిక జ్ఞాన గ్రంథమైన సాంద్రసింధు వేదాన్ని ఆంధ్రీకరింపజేయడం ఒక విశేషమైన దైవలీల. కల్క్యావతార కార్యక్రమాలు ఏమిటి అనే ప్రశ్నకు స్థూలముగా దైవము ధర్మ సంస్థాపన లక్ష్యంగా అవతరిస్తాడని చెప్పవచ్చు. కల్క్యావతారం శ్రీకృష్ణ పరమాత్మ వల్ల స్వయంగా రాజ్యపాలన చేయక పాలకులను ప్రభావితం చేసి వారి ద్వారా ధర్మపాలన చేయిస్తారు. ప్రజలను ఆత్మజ్ఞాన సంపన్నులుగా మార్చి రామరాజ్యమును స్థాపించడమే అవతార పురుషుని లక్ష్యంగా ఉంటుంది. కర్మతో కూడిన జీవుడు, ముఖ్యంగా మానవులు జన్మ తీసుకునే ముందు చేయవలసిన పనులు నిర్ణయించుకొని జన్మించడం సర్వసాధారణం. కానీ పరమాత్మ విశ్వకర్త మరియు కర్మకు అతీతుడు కావున ఆయన కార్యక్రమాలు ముందుగా నిర్ణయించబడవు. కావున పరమాత్మ భవిష్యత్ కార్యాచరణను యోగులు మహాత్ములు సైతం పూర్తిగా చెప్పలేడు. అప్పటికప్పుడు పరమాత్మ నిర్ణయాలు ఉంటాయి. ఉదాహరణకు శ్రీకృష్ణ పరమాత్మ భూమి మీద పరిపూర్ణ అవతారంగా ఉన్నప్పుడు భగవద్గీత యుద్ధరంగంలో చెప్పేది ముందుగా శ్రీకృష్ణ భగవానుకే తెలియదు. హఠాత్తుగా శ్రీకృష్ణుడి శరీరంలో పరమాత్మ ఆవహించే గీతాజ్ఞానమును అర్జునుడికి చెప్పడం జరిగినది. అట్లే రాబోయే కల్క్యావతార కార్యక్రమములను గురించి ముందుగా చెప్పుటకు పరమాత్మ తన ముఖ్యానుచరులుగా నిర్ణయించుకున్న 24 మంది సిద్ధపురుషులు కూడా ఆసక్తులే. పరమాత్మ 24 మంది సిద్ధపురుషుల ద్వారా సత్యయుగ ధర్మాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ 24 మంది సిద్ధపురుషులకు ఇవ్వబడిన ఒక్కొక్క రకమైన బాధ్యతతో ప్రజలలో అజ్ఞానాన్ని, అధర్మాన్ని రూపుమాపి లక్ష్యమైన జ్ఞానాన్ని ప్రజల హృదయాలలో తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తారు. కలియుగంలో మానవులలో ఏవైతే ప్రధాన ఆయుధాలైన త్రిగుణాలలోని అరిషడ్వర్గాలను కల్కి భగవాన్ పదునైన కత్తితో అనగా పరిపూర్ణ జ్ఞానంతో లేకుండా చేసి రానున్న నూతన యుగానికి రూపకల్పన చేయబోతున్నారు. ఈలోగా 24 మంది సిద్ధపురుషుల ద్వారా 24 చక్రాల శుద్ధి జరుగుతూ ఉన్నది. 2026వ సంవత్సరం ఆషాఢ మాసంలో కల్కి భగవాన్ భూమిపై అవతరించగా అదే సంవత్సరము డిసెంబర్ నెల సరియగు మార్గశిర మాసంలో సాంద్రసింధు వేదమును కల్కి భగవాన్ గ్రంథ రూపేణ ఆవిష్కరిస్తారు. భగవద్గీతలోని విభూతి యోగమునందరి 35వ శ్లోకంలో మాసములలో మార్గశీర్షము నేను అని అంటూ మాసానాం మార్గశీర్షోహం అని భగవానుడు ప్రకటించాడు. మార్గశీర్ష మాసంలోనే భగవద్గీత అర్జునుకు బోధింపబడినది. అట్టి పవిత్ర మార్గశీర్ష మాసంలోనే అత్యంత పవిత్రమైన జ్ఞాన గ్రంథాన్ని పరమాత్మ సర్వజనులకు అందుబాటులో ఉంచబోతున్నాడు. గ్రంథస్థము కాకుండా అన్యాభాషలో ఉన్న సాంద్రసింధు వేదాన్ని ఎన్ని శ్లోకాల కావ్యంగా ఆవిష్కరిస్తారో అనే విషయం ఆ పరమాత్మకే ఎరుక. పరమాత్మ నిర్ణయాలు అనూహ్యములు కనుక ప్రస్తుతము 24 మంది సిద్ధపురుషులు కూడా విషయాన్ని చెప్పుటకు ఆసక్తులే. సత్యయుగ మార్పులు ఎట్లా ఉంటాయి?
సత్యయుగ స్థాపనలో సద్గురువులకు కేటాయింపబడిన పని 2 విధాలుగా ఉంటుంది. మొదటి పని సత్య ప్రాతిపదికతో కూడిన ధర్మాన్ని స్థాపించడం. ఆ ధర్మం ఎవరెవరి మనస్సులలో మొలకెత్తుతుందో ఎదుగుతుందో అట్టి ఉన్నత వ్యక్తులను ఎన్నుకొని వారిని ధర్మ ప్రచారానికి సిద్ధం చేయడం రెండవ పని. కలియుగ ప్రధాన లక్షణములైనటువంటి అసత్యము, అజ్ఞానము, అధర్మము, అవినీతి, దుర్మార్గము మొదలగు వాటిని తీసివేయడం. ఇది 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి పైనుంచి వచ్చేటటువంటి పరమాత్మ అనుగ్రహ వర్షం, రెండవది క్రింది భాగంలో మానవులు దైవాన్ని శరణాగతి పొందడం ద్వారా పూర్వము ధర్మాలుగా చెప్పబడినవి ప్రస్తుతం అధర్మాలుగా మారిపోయాయి. పూర్వం కృతయుగంలో ప్రకృతిపరంగా మనిషి చేసేటటువంటి ప్రతి కార్యము పరమాత్మ ప్రేరితమని భావించి లోపల ఆత్మ వైపు నడిపించేలా అన్ని రకాల వ్యవస్థలు ఏర్పాటు చేయబడినాయి. పూర్వ కృతయుగంలో మానవులలో మనస్సును దాటిన స్థితి ఏంటి? ఆత్మ ప్రబోధం ఉండేది. దానికి అనుగుణంగా అన్ని రకాల వ్యవస్థలు నడిచేవి. ఈ కలియుగంలో కలి ప్రభావం వల్ల వ్యవస్థలు పేరుకు మాత్రమే మిగిలినాయి. వాటి వెనుక ఉండే ధర్మాలు మాయమైపోయాయి. ఇప్పుడు ఆ ధర్మాలన్నీ పునరుద్ధరింపబడే సమయం ఆసన్నమైనది. సృష్టి ఆదిలో సమస్త వేదరాశి గలదు. యావత్ చరాచర జగతి, పంచభూతాలు మరియు జీవుల శరీరాలన్నీ ఈ ప్రకృతిలో భాగమే. ప్రకృతికి వెనుక అదృశ్యముగా ఉన్న పరమాత్మను తెలుసుకున్నట కొరకే పరమాత్మచే సమస్త వేదరాశి భూమికి పంపబడింది. వేదధర్మ పునరుద్ధరణ అనేది సాంద్ర సింధు వేద ధర్మస్థాపనలో ఒక భాగం. ప్రకృతి ద్వారా పరమాత్మను తెలుసుకోవడం వేదము యొక్క ఉద్దేశ్యం. అనగా వేదము నుండి వేదాంతం వైపు వెళ్ళడమే దేవుని మార్గముగా చెప్పబడినది. పరమాత్మచే ఈ ప్రకృతి తయారు చేయబడినదని, తాను కూడా ఈ ప్రకృతిలో భాగమని గ్రహించి ఈ ప్రకృతిలో పరమాత్మను చూసుకుంటూ తద్వారా తన లోపల ఉన్న ఆత్మ కూడా పరమాత్మయే అనే భావన స్థిరపడినప్పుడు వేదము నుండి వేదాంతం వైపు పయనించినట్లు. గత యుగాలలో యజ్ఞయాగాదులన్నీ దేవతల చేత జ్ఞానపరంగా సప్రమాణంగా జరిగేవి. ఈ కలియుగంలో మాయ ప్రభావం చేత యజ్ఞయాగాదులన్నీ యాంత్రికంగా జరుగుతున్నాయి. రాబోయే కాలంలో యజ్ఞ ప్రక్రియ మరియు వేదధర్మ పునరుద్ధరణ సప్రామాణికంగా శాస్త్రీయంగా చేయుటకు కావలసిన విజ్ఞానము పునరుద్ధరింపబడుతుంది. తల్లి, తండ్రి, గురువు, దైవము, విద్య, మతము, దేవాలయము, ప్రకృతి, ఆహారం, నివేదనము, ఆలోచన మొదలు అన్ని వ్యవస్థలలో గమ్యమైనటువంటి పరమాత్మతత్వము మాయమై పేరుకు మాత్రమే మిగిలినాయి. ధర్మాన్ని బోధించవలసిన సంస్కార కేంద్రాలైన దేవాలయ వ్యవస్థ పాడైపోయినది. దేవాలయ వ్యవస్థ యొక్క మూల ఉద్దేశ్యము పోయి కేవలము నమస్కారములు పెట్టే కేంద్రాలుగా మారిపోయాయి. దేవాలయంలోని విగ్రహాలలో శక్తి తగ్గిపోయినది. మాతృదేవో భవ అని అన్నారు. ఏ తల్లి అయితే దేవుని చేరుకునే విధానము తన బిడ్డలకు నేర్పిస్తుందో ఆమె కూడా దేవునికి దగ్గరగా ఉన్నట్లు పరిగణించి ఆమెను దైవ సమానురాలిగా భావించడం జరిగినది. అలాగే తండ్రిని దైవ సమానుడుగా భావించడం జరిగినది. ఏ గురువు అయితే దేవుని చేరుకునే విధానాన్ని బోధిస్తాడో అతన్ని దైవముగా భావించమని కృతయుగ ధర్మం చెబుతుంది. ఇప్పుడు పేరుకు మాత్రమే మిగిలిపోయాయి. దాని మూల సూత్రము నాశనమైపోయింది. ఈ యుగ సంఖ్యలో అవన్నీ పునరుద్ధరింపబడతాయి. 24 మంది సిద్ధ పురుషులు అదే కార్యక్రమం మీద ఉన్నారు. వారికి ఇవ్వబడిన కర్తవ్యము ప్రకారం ప్రతి ఒక్క వ్యవస్థలో మార్పు తీసుకొని వచ్చి పరమాత్మ వైపు అడుగులు వేసేలా ప్రచారం చేస్తారు. తల్లి ద్వారా, తండ్రి ద్వారా, గురువు ద్వారా, విద్యాబోధన ద్వారా, సమాజము ద్వారా, ఆహారం ద్వారా, ఆచరణ ద్వారా, ఆచారాల ద్వారా ప్రతి మనిషిని పరమాత్మ జ్ఞానం వైపు మళ్లించడం జరుగుతుంది. ఇది సిద్ధ గురువుల ప్రధాన ఉద్దేశ్యం. ఈ కలియుగంలో చాలామంది ఆధ్యాత్మిక అంటే మత నియమాలు పాటించడం అని అనుకుంటారు. దేవాలయానికి వెళ్ళడం, కొబ్బరికాయలు కొట్టడం, పూజలో పాల్గొనడం, జపం చేయడం, మరి ఆచారాలను పాటించడం, మనకు ఏమి ప్రత్యేకతలు ఉన్నాయో వాటిని రక్షించుకోవడం, ఇదే ఆధ్యాత్మికత అనుకునే స్థితిలో ఉండిపోయాం. ప్రతి వ్యవస్థలోనూ పైకి కనిపించే విగ్రహ రూపమే మిగిలిపోయినది. లోపల ఉన్న ఆత్మ పోయి ఆ వ్యవస్థలు శవాలుగా మారిపోయినాయి. దేవాలయ విగ్రహాల లోపల ఉన్న భగవతత్వం పని చేయకుండా పోయినది. మంత్రాలలో కేవలము శబ్దము మాత్రమే ఉన్నది, కానీ వాటిలో ఆధ్యాత్మిక శక్తి పోయినది. మానవులలో మానవత్వము, జాలి, దయ, పవిత్రత, మంచితనం మీద నమ్మకం పోయాయి.
అలాగే మన విద్యా వ్యవస్థలు, ఉద్యోగాలు, తల్లిదండ్రులు, స్నేహితులు, ప్రకృతి ఇవన్నీ పేరుకు ఆకారంగా ఉంటాయి. కానీ దైవం వీటిని ఎందుకు సృష్టించాడో ఆ మూల సూత్రం మాత్రం తెలియకుండా పోయినది. 24 మంది సిద్ధపురుషులు దైవ ప్రేరితులై పైన పేర్కొన్న వ్యవస్థలన్నింటిలోని మూల సూత్రాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి వాటి వెనకాల ఉన్న ఆధ్యాత్మికను, భగవత్ శక్తిని పెంపొందించి మరలా సత్యయుగ స్థాపనకు కృషి చేస్తారు. ఇదే రాబోయే సత్యయుగానికి ప్రారంభం. వారికి తోడుగా అనేక మంది యోగులు, ప్రవచనకారులలో కూడా పరమాత్మ అంశ అవహించగా వారు ధర్మస్థాపనలో పాల్గొంటారు. సత్యయుగంలో సత్యమే ప్రధాన అంశం. ఎల్లప్పుడూ సత్యం అనగా ఎప్పుడూ మార్పు లేక నిలిచి ఉండేదని అర్థం. మనస, వాచ, కర్మణ ఈ మూడు ఏకస్థమై బ్రతకవలసిన మానవుల్లో ఈ మూడింటి మధ్య దూరము పెరిగి ఒకదానికొకటి సంబంధం లేకుండా పోయినది. అందువల్ల మానవులు చూచేది ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇలా కలియుగంలో త్రికరణ శుద్ధి పూర్తిగా లోపించినది. బాహ్యమైన పూజ కాకుండా దానికి మూలమైనటువంటి మూల సూత్రాన్ని పట్టుకొని దాని ద్వారా పరమాత్మను చేరుకోవడమే లక్ష్యంగా విగ్రహారాధన ఏర్పాటు చేయడమైనది. ఇప్పుడు సాధకుడు మూల సూత్రాన్ని మరచి ఆ విగ్రహాన్ని లేదా పటాన్ని దేవునిగా భావించి ఆధ్యాత్మిక పురోగతి సాధించలేక అక్కడే నిలబడిపోతున్నాడు. మానవుడు తనలోని మానసిక అవరోధాలను నిర్మూలన చేసుకోవాలి. ఎలా చేయాలి అంటే నిర్మూలన చేయడానికి ప్రయత్నించే కొలది దానికి బలం పెరుగుతుంది. కాబట్టి నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేయకుండా తొలగించుకోవాలి. మనము ఏ ఆలోచనైతే మనస్సులో నుండి తీసివేద్దామనుకుంటామో అది మనలో అంతకన్నా రహస్యంగా ఉండి తిరిగి మనలో ఉద్భవిస్తూ ఉంటుంది. కారణము మనస్సు మనకన్నా తెలివైనది. అందువల్ల మనస్సును అంతర్ముఖం చేయాలంటే మనము మనస్సును మార్చడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనస్సుకు తెలియకూడదు. తెలిస్తే మనస్సు మారదు. కావున సద్గురువులు నిన్ను నువ్వు మార్చుకో అని చెప్పుతారు. నీవు ఏమి చేస్తున్నావో రోజు 5 నిమిషాల పాటు గమనించమని సద్గురువులు చెప్తారు. ఇది సత్యయుగంలో ప్రధాన లక్షణం. 24 సిద్ధపురుషులు చేసే బోధ మన దేహంలోని 24 తత్వాల మీద మరియు జగతిలోని 24 తత్వాల మీద ప్రభావం చూపుతాయి. కృతయుగంలో ఏవైతే ధర్మాలుగా చెప్పబడతాయో అవి ప్రస్తుత కలియుగంలో అధర్మాలుగా ఆచరింపబడుతున్నాయి. అందువలన 24 మంది సిద్ధపురుషులు ప్రతి ఒక్క ధర్మంలోని అంతరార్థాన్ని మరియు మూల సూత్రాన్ని బయటకు తీసి ఆంధ్ర సింధు వేద రూపంలో ప్రజలకు జ్ఞానాన్ని బోధిస్తారు. మరుగునబడిన నిజమైన జ్ఞానము ప్రజలకు చేరువగా అవుతుంది. కుటుంబ వ్యవస్థ, వివాహము, ఆహారము, ఆచరణ, ఆలోచన, మానసిక పరిపక్వత, అరిషడ్వర్గాలను జయించడం, త్రిగుణాతీతంగా జీవించడం, విద్య, దేవాలయ వ్యవస్థ, గురు సేవ, వ్యవసాయము, వృత్తి, వైరాగ్యము, ఆధ్యాత్మికత, మతము, సమాజము, అంతర్ముఖత్వము, జపము, ధ్యానము, దానము, అన్న సంతర్పణ మొదలగు అన్ని వ్యవస్థలు కృతయుగంలో ఎందుకోసం పరమాత్మ చేత ఏర్పాటు చేయబడ్డాయో వాటి యొక్క మూల సూత్రము మరిచిపోయి కేవలము బాహ్యముగా యాంత్రికమైన ధర్మాలను మాత్రమే ఆచరిస్తున్నాము. సిద్ధపురుషులపై ధర్మాలలోని మూల సూత్రాలను, వాటి ప్రధాన ఉద్దేశ్యమును బహిర్గతం చేసి ప్రపంచము నలుమూలలా సంచరించి ప్రజలకు నిజమైన జ్ఞానాన్ని పంచడానికి ప్రయత్నిస్తారు. అన్నం పరబ్రహ్మస్వరూపం అన్నారు. పరబ్రహ్మ అనగా బ్రహ్మ కన్నా పరమైనటువంటి పరమాత్మ అని అర్థం. ఇక్కడ అన్నము పరమాత్మ స్వరూపంగా చెప్పబడినది. మనము ఆహారం తీసుకున్నప్పుడు అది శరీరంలోనికి వెళ్ళి జీర్ణమై శక్తిగా మారి మన దేహంలోని అన్ని అవయవాలను పరిపుష్టి చేస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగమున అధ్యాయంలో 14వ శ్లోకంలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం అని అన్నారు. ప్రాణుల దేహమునందలి జఠరాగ్నిని నేను, ప్రాణాపాన వాయువులతో కూడి నేను 4 విధములైన ఆహారములను పచనము చేస్తున్నాను. మన దేహం లోపల జఠరాగ్ని రూపంలో ఉండి మనము తినే ఆహారమును జీర్ణం చేయువాడు పరమాత్మ. మనము భోజనము చేయనప్పుడు మన దేహంలో ఉన్నటువంటి పరమాత్మకు నివేదనగా సమర్పిస్తున్నామనే భావంతో భోజనమును స్వీకరించిన అది పవిత్రమైన
అవి పవిత్రమై మన మనస్సు మీద ప్రభావం చూపగా మనస్సు నిర్మలత్వంగా మారుతుంది. పూర్వము మానవులు అదేవిధంగా ఆహారాన్ని స్వీకరించేవారు. ఇప్పుడు ఆ సూత్రాన్ని మర్చిపోయారు. కావున అటువంటి భావన మరలా పునరుద్ధరింపబడుతుంది. ప్రస్తుతం శంబలలో సాంద్రసింధు వేదమునకు రక్షకుడుగా ఉన్న అవధూత దత్తాత్రేయుల వారు కూడా 24 తత్వములను అనుసరించి జ్ఞానాన్ని తెలుసుకున్నాను, కావున నాకు 24 మంది గురువులని పెట్టుకున్నారు. అందువలన అన్నము తినడం అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియ. అలాగే అన్న సంతర్పణ చేయనప్పుడు బిడ్డ స్వీకరించు వారిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిగా భావించి బిడ్డ సమర్పించినట్లయినా మనలో ఉన్న అహంకారము నిర్మూలన జరుగుతుంది. తద్వారా ఆధ్యాత్మికోన్నతి కలుగుతుంది. అందువలననే అతిథులను అతిథి దేవోభవ అని శ్లాఘించారు. కావున మనం ఈ దేహంతో ఏ పని చేసినా దాని వెనుకన ఉండే మూల సూత్రాలతో ఆ పని చేయాలి. ఒక పూల చెట్టు నుండి పువ్వులు కోసి దేవతా విగ్రహానికి సమర్పించే స్థితిలో ఆ పువ్వుల మొక్కను చూడగానే ఆ పువ్వులను అలంకరించుకున్న జగజ్జననిగా చూడాలి. అప్పుడు ఏ వస్తువు చూచినా అది పరమాత్మ యొక్క రూపముగానే మనం కళ్ళకు గోచరిస్తుంది. ఈ దేహము పరమాత్మ స్వరూపమని మన దేహంలోని జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలన్నీ భగవత్ సేవకే పరమాత్మ ఏర్పాటు చేశాడని గ్రహించాలి. ఈ దేహాన్ని ఒక నిచ్చెనగా భావించి మెట్లు మెట్లు ఎక్కుతూ పరమాత్మను చేరుకునే ప్రయత్నం చేయాలి. రాశి చక్రంలోని 12 రాశులకు ఒక్కొక్క రాశికి 2 సిద్ధపురుషుల వంతున 24 మంది సిద్ధపురుషులను పరమాత్మ యొక్క ప్రతినిధులుగా నియమించడం జరిగినది. రాబోయే కాలంలో అంటే 2026వ సంవత్సరం తర్వాత పుట్టబోయే శిశువులందరూ రాబోయే సత్యయుగానికి సరిపోయేలా సత్యయుగ ధర్మాలను ఆచరించేలా దీర్ఘాయువులుగా దృఢ శరీరులుగా జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా పరమాత్మ యొక్క సంకల్పమే. అరవిందులు తను రాసిన సావిత్రి కావ్యంలో భవిష్య సత్యయుగంలో పరమాత్మ మానవ రూపధారి అయి ఈ భూమి అనే పూదోటలో విహరిస్తాడని, కడు వీర్యవంతమైన జాతికి ఈ భూమి ఆవాసమవుతుందని, మృతికి అంతము అజ్ఞానములకు అంత్యము వచ్చి తీరుతుందని వక్కాడించాడు. తొలుత ఈ ధర్మ సంస్థాపన కార్యక్రమం భారతదేశంలో 2026వ సంవత్సరంలో ప్రారంభింపబడి క్రమేణా ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది. ప్రపంచవ్యాప్తముగా ఉన్న సర్వమానవులు సత్యయుగ మానవులుగా మారుటకు 120 సంవత్సరముల కాలము పట్టవచ్చును. ఇది దైవ ప్రణాళిక. అరుణాచల క్షేత్ర ప్రాశస్త్యం. అరుణ అంటే రుణము లేనిది, బంధములు లేనిదని అర్థము. జీవులు రుణగ్రస్తులు అంటే బంధనాలతో ఉండేవారు. పరమాత్మ బంధరహితుడు లేక రుణరహితుడు కాన పరమాత్మను అరుణ అని అంటారు. భక్తుల కొరకు శివ పరమాత్మ తన జ్యోతిస్తంభ రూపమును మరుగుపరుచుకొని అచలమైన పర్వతముగా మారిన క్షేత్రమే అరుణాచలం. అరుణాచలాన్ని దర్శించిన స్మరించిన స్వరూప జ్ఞానాన్ని పొందగలరు. ఫలాపేక్షతో చేసిన కర్మలు బంధకారణాలవుతాయి. దేని దర్శనము చేత ఈ కర్మలు నాశనమవుతాయో అదే అరుణాచలం. అరుణాచలం చుట్టూ 3 యోజనాల దూరంలో నివసించే సన్మార్గులు ఎటువంటి దీక్షలు పాటించకపోయినా శివ సాయుధ్యాన్ని పొందగలరు. పవిత్ర పుణ్యస్థలాలలో మహిమ గలది, శ్రేష్టమైనది అరుణాచలం. అదే భూమికి హృదయం మరియు ఈశ్వరుని హృదయ స్థలం. ఇక్కడ శివుడు జ్యోతిశిఖరమై నిరంతరము అరుణాచలం పేరుతో పేరుగొందుతున్నాడు. అద్భుత తేజోలింగంగా దర్శనమిచ్చిన దినమే ధనుర్మాస ఆర్ద్ర శుభదినం. ఆ విధంగా అరుణాచల క్షేత్రంలో తేజోలింగంగా దర్శనమిచ్చిన శివుని బ్రహ్మ విష్ణు మొదలైన ఇంద్రాది దేవతలు స్తుతించిన దినమే మహాశివరాత్రి పర్వదినం. పార్వతి శివునిలో ఐక్యమై అర్ధనారీశ్వరునిగా మారిన క్షేత్రమే అరుణాచలము. ఊర్ధ త్రికోణము శివునికి సంకేతము, అధో త్రికోణము శక్తికి సంకేతము. శివశక్తుల కలయిక అయిన 2 త్రికోణముల కలయిక షట్కోణంగా పరిగణింపబడుతుంది. శివశక్తుల కలిసిన క్షేత్రము అరుణాచలమని నిరూపణగా శోణశైలము షట్కోణముగానున్నది. పూర్వపు యుగాలలో హిమాలయములో ఉన్న సిద్ధుల తపోభూమి శంబలలో ఉన్న
గురుమండలి ద్వారా సిద్ధ సంఘానికి వారు చేయవలసిన కార్యములను నిర్దేశిస్తూ ఆదేశాలు సూచనలు అందేది. ప్రస్తుతము సిద్ధుల తపోభూమి శంబల నుంచి పరమగురు మండలి ప్రధాన కేంద్రము షట్కోణాకృతిలో ఉన్న అరుణాచలానికి మార్చబడినది. షట్కోణాకృతి కలిగి మధ్యలో స్ఫటిక పర్వతము లాంటి శిఖరము కలిగి ఉన్న గొప్ప అయస్కాంత క్షేత్రమైన అరుణాచలమే ప్రస్తుత శంబల అని చెప్పవచ్చు. పూర్వోపయుగాలలోనే అనేక మంది యోగులకు అరుణాచలం షట్కోణముగా దర్శనమివ్వడం జరిగినది. వారిలో కొందరు పూర్ణజ్ఞాని అయిన సనత్కుమారుల వారు షణ్ముఖుడుగా జన్మించినందున 6 అనే సంఖ్య కుమారస్వామికి సంకేతముగా భావించి షట్కోణముగా దర్శనమిచ్చిన అరుణాచలమును కుమారస్వామి కొండ అని కూడా పిలువసాగారు. అరుణాచలంలో సుమారు 8,000 మంది సిద్ధులు ఉన్నారు. ఈ సిద్ధులందరూ అరుణాచలంలో అంతర్గతంగా ఉన్న గుహలో సమాధినిష్ఠులై ఉంటూ పగలు అప్పుడప్పుడు మారు రూపాలలో బయటకు వచ్చి తిరిగి గుహలోనికి వెళ్ళుతుంటారు. అరుణాచలంలో అంతర్గతంగా ఉన్న భోగ సమన్వితమైన గుహ గురించి, శివుడు సదా సిద్ధ రూపంలో ఉండటాన్ని గురించి అరుణాచల మహత్యంలో వర్ణించబడినది. అత్ర సిద్ధ పునర్నిత్యం వసాంజగ్రే సురార్చితం మమాంతరే గుహా దివ్యాధ్యాస్తవ్యా భోగ సంయుత అగ్నిస్తంభమయం రూప అరుణాద్రిరితి స్మృతం ధ్యాయం లింగం మమ బృహన్మదం కుర్యాత్ ప్రదక్షిణం. పరమాత్మ దర్శనార్థము నిరీక్షిస్తున్న యోగులు పరమాత్మ పరిపూర్ణ అవతారమైన కల్కి దర్శన కొరకు 100 సంవత్సరాలుగా యోగులు సిద్ధు పురుషులు ప్రపంచవ్యాప్తంగా నిరీక్షించుతున్నారు. అందులో భాగంగా తిరునాళ్ల తిప్పవరిశాలలో ఉన్న బట్టేపాడు, ఆత్మకూరు మున్నగు గ్రామాల్లో నివసించుతున్న కొందరి శరీరాలలో కూడా కొందరు సూక్ష్మదేహదారులైన యోగులు చేరి అవతార పురుషుడు తిప్పకు వచ్చినప్పుడు వారిని దర్శించి తద్వారా మోక్షము పొందుటకు నిరీక్షించుతున్నారు. దివ్యాంబ కూడా అవతార పురుషుని రాక కోసం నిరీక్షిస్తూ ఉన్నదని మనం తెలుసుకున్నాము. అవతార పురుషుడు ప్రకటితమయ్యే ఈ సమయంలో మనం భూమిపై జీవించి ఉండడము గొప్ప అదృష్టంగా భావించి పరమాత్మ కృపకు పాత్రులకు జీవిత లక్ష్యంగా పెట్టుకొని ధర్మబద్ధంగా జీవించాలని కోరుకుంటూ ఈ గ్రంథాన్ని, ఈ యొక్క పాఠాన్ని ఇంతటితో ముగిస్తున్నాను అని సంకలనకర్త చెబుతూ ఉన్నాడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మాణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోహం. సర్వ విద్యలకు ప్రభువు, సర్వభూతములలో వ్యాపించినవాడు, హిరణ్యగర్భ బ్రహ్మకు ప్రభువైన పరమాత్మ నన్ను అనుగ్రహించుటకు శాంతుడవుగాక నేను ఆ సదాశివుడనే అవుతున్నాను. గురుకుక్షేత్ర మహిమ దివ్యాంబ చరితము సంపూర్ణం. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. స్వస్తి. భృగుక్షేత్ర మహిమ దివ్యాంబ చరిత్ర 2వ భాగం సంపూర్ణం. భృగు తపోక్షేత్ర మహిమ కల్కావతార దర్శనం కొరకు నిరీక్షించుతున్న మహాయోగిని శ్రీ దివ్యాంబ చరితము సంపూర్ణమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం మనదాయ నమో, ఓం వసుదాయ నమో, ఓం సచామర రమావాణి సవ్యదక్షిణి సేవితాయ నమో, ఓం కటాక్షంకరీభూత కమలాకోటి సేవితాయ నమః. ఓం శ్రీ శివశక్త్యైకరూపిణ్యై నమః. ఓం శ్రీ లలితాంబికాయ నమః. ఓం శ్రీ లలితాంబికా సప్తనామావళి సమాప్తః. ఓం కమలాల శ్రీమేరు చక్రమా నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. 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 స్వస్తి.